హాయ్ అండి, నేను మీ పక్కా పల్లెటూరు రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసి శుక్రవారం రోజు బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక విషయం కూడా చూద్దామని చెప్పి వీడియో షేర్ చేస్తున్నానండి. అయితే ఒకటి కాదు, రెండు విషయాలుండి ఈ వీడియోలో చెబుతాను. అదేంటిదో కూడా వీడియో వెళ్తూ ఉంటుంది, నేను మాట్లాడుతూ ఉంటాను. ఆ విషయాలు కూడా మీతో షేర్ చేసుకుంటాను ఏంటిది అనేది. ఇప్పుడు వచ్చేసి పొద్దున్నే అయితే బయట ఓడటం కానీ మొత్తం ఎప్పుడు మీకు ఎక్కువ శాతం నేను బయట ఓడటం ముగ్గులేయటం అయితే ఎక్కువసేపు చూపించను. ఎందుకనంటే బయట ఊడ్చి చల్లి వీడియో తీయటం అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది నాకు. ఎందుకంటే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉంటారు. అలాగా స్టాండ్ పెట్టి నేను ఫోన్ పెట్టి వీడియో తీస్తా ముగ్గులు వేసుకోవటం ఇవన్నీ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అదే ఎవరైనా తీసేవాళ్ళు ఉంటే ఇబ్బంది ఉండదు. కానీ తీసేవాళ్ళు ఉన్నా కానీ మడిచిని చూస్తే ఆపేస్తాము, అంత ఇబ్బందిగా ఉంటుంది. అదే కనుక మన ఇంట్లో మన సర్కిల్లో మనం వీడియో తీసుకోవాలంటే చాలా అంటే ఇష్టంగా తీసుకోగలుగుతాము. ఇబ్బంది ఏముండదు. అంటే ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అన్న ఇబ్బంది అయితే ఉండదు. ఎందుకంటే మాకు ఇంటి చుట్టూరు పారి ఉంటుంది కాబట్టి నాకు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు కూడా నాకు కనిపించరు కాబట్టి నేను మాట్లాడాలన్నా మాట్లాడగలుగుతాను, వీడియో తీయాలన్నా తీయగలుగుతాను. అందుకని చెప్పి బయట నేను ఎక్కువ శాతం అసలు బయట నేను మీకు వీడియోలు అనేది చూపించట్లేదు. ముగ్గులేసేటప్పుడు వీడియో తీద్దామని నాకు బాగా ఉండిద్ది కానీ తీయలేకపోతున్నాను. వేసినాక ఏదో ఒక చిన్న క్లిప్ అనేది ఇదిగోండి ఇక్కడ ముగ్గు వేసుకున్నానండి, ఇది మా చిన్న గేటు ముందండి, ఇది మా పెద్ద గేటు ముందండి అలా చూపించగలుగుతున్నాను. ఒక్కసారన్నా ముగ్గంతా వేయటం చూపిద్దామని బాగా ఇష్టం అండి. నాకు ముగ్గులు వేయటం కూడా చాలా ఇష్టం. అలాగా వీడియో తీసి మీకు కూడా చూపించాలని బాగా కోరిక. కాకుంటే నాకు బయట ముగ్గేసేటప్పుడు వీడియో తీయటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే నేను తీయలేకపోతున్నాను అనమాట. శుక్రవారం రోజు కూడా బయట ముగ్గేసుకునేటప్పుడు అన్న వీడియో తీసి పెడదాం అనుకుంటా, అట్లా కూడా నాకు కుదరట్లేదు. ఇక అదండి, ఇక లోపల వరకు అయితే మీకు చూపించాను. లోపల మొత్తం శుభ్రంగా కడిగేసి ఇక తానవ చేసి వచ్చి పూలను పోసుకొని పూజ గదిలోకి వచ్చి పూజ అయితే చేసుకుంటున్నాను. పూజ అంతా అయిపోయినాక మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఈ మధ్య పూజ చేస్తా అయితే మీకు ఏం వీడియోలు చూపించట్లేదు. పూజ అంతా అయిపోయి ప్రశాంతంగా పూజ చేసుకున్నాకనే తర్వాత ఇగోండి పూజ చేసుకున్నానని చెప్పి ఒక చిన్న క్లిప్ వీడియో తీసి మీతో షేర్ చేసుకుంటూ ఉంటున్నాను. ఇక కదండి ఒక విషయం ఏంటిది అంటే అయితే రెండు విషయాలు అని చెప్పాను కదా, నేను రెండు కదండి మూడు విషయాలు చెబుతానండి ఇంట్లో ఈ వీడియోలో. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు పూజ గదిలో పూజ అంతా అయిపోయింది కదా, అయిపోయినాక నేను పూజ గదికి మాకు గడప ఉంది కదండి, తలుపు ఉంది కదా, ఆ గడపకైతే చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టేసినాక కింద ఎర్రమట్టితోనండి అలికి చక్కగా ముగ్గులేసాను. చాలా బాగుందండి పూజ గదికి. అసలు ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇన్ని రోజులు పెట్టి చాలా మిస్ అయ్యానే అనిపించింది నాకు. ఇలా ఇన్ని రోజులు పెట్టి ఎందుకు వేసుకోలేదా అనిపించింది. అంటే నేనేం చేశానంటే ఎర్రమట్టి ఉంటే నానబెట్టి వేసి చూద్దాము బాగుంటుందో బాగోదో అన్నట్టుగా నేను ట్రై చేశాను. అంటే మాకు లోపల గచ్చు కదండి, ఆ గచ్చు మీద ఇలా ఎర్రమట్టి రాసి ముగ్గులు వేసుకుంటే ఎలా ఉండిద్దో అన్నట్టుగా నేను కొంచెం అనుకున్నాను. కానీ రాసి ముగ్గులు వేస్తుంటే ఎంత బాగుందండి. పూజ గదికి చాలా అందం వచ్చింది, గడపకే అందం వచ్చేసింది. అలా ఎర్రమట్టి రాసి మేము చిన్నపిల్లలప్పుడైతే చక్కగా అలుక్కొని ముగ్గులు వేసుకొని ఆ రోజులు గుర్తొచ్చినాయండి. ఇప్పుడైతే మనకు గచ్చులని బండలని మళ్ళీ పాలిస్ బండలని ఇవన్నీ వచ్చేసినాయి కాబట్టి ఈ మట్టితో అలకటం అనేది ముగ్గులు వేసుకోవటం అనేది అదంతా ఇక పాతకాలంలోనే అట్లా అయిపోయింది. ఇప్పుడైతే ఇలా అలుక్కోవటం కానీ ముగ్గులు వేసుకోవటం మటుకి ఏదీ లేదు. కానీ నాకు బాగా ఇష్టం అండి ఇలా అలికి ముగ్గులు వేసుకోవటం అంటే నాకు చాలా ఇష్టం. అందుకని చెప్పి మా ఇల్లు గచ్చైనా సరే చక్కగా మట్టితో పూజ గది ముందైనా ఇలా అలుక్కొని ముగ్గేసుకుందాం, బాగుంటే ఎప్పుడు ఇలానే చేసుకోవచ్చు అన్నట్టుగా నేనైతే ముగ్గేసాను. వేసి ఒక చిన్న దీపం అయితే ముగ్గులో పెట్టాను. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. ఇక ఎప్పుడు ఇలానే చక్కగా గడపకి పసుపు రాసి బొట్లు పెట్టుకొని ఎర్రమట్టితో రాసుకొని ముగ్గేసుకుందాం అనుకుంటున్నాను. ఇక అదండి. ఇక ఇంకొక విషయం ఏంటిదంటే ఇక్కడ మీకు చెట్టు కనపడుతుంది కదా, ఈ చెట్టు పేరు ఏదో నాకు తెలియదు, కానీ మనకి ఇంటికి అందం కోసం అయితే ఈ చెట్టు బాగా వచ్చింది. అయితే నేను ఇక్కడ మాకు ఆర్చి ఉంది కండి, పూజ గదికి ఇటు బెడ్రూమ్లకు మధ్యలో ఆర్చి ఉంది. ఆర్చి దగ్గర చెట్టునైతే పెట్టాను, లాస్ట్కి చూపెడతాను. అక్కడ 2 లైట్లు కూడా పెట్టున్నాయి. ఆ చెట్టు పెడితే బాగుంటుందని చెప్పి చిన్నగా మా ఇంటిని చిన్నగా డెవలప్ చేద్దామని చెప్పి చిన్నగా స్టార్ట్ చేశాను. చూద్దాం. ఇక ఆ చెట్టు అయితే పెట్టాను, మీకు లాస్ట్లో చూపెడతాను. ఇంకొక విషయం ఏంటిదంటే ఇక్కడ చూసారా మా అబ్బాయి సాయంత్రం పొద్దున పూట నేను చేసేసాను. సాయంత్రం పూట ఎక్కువ మనకి అన్ని పూజ అనేది ఏముండదు, దీపారాధన చేసి హారతి అయితే ఇచ్చేసుకుంటాను. అలానే సాయంత్రం పూట
మా అబ్బాయిని దీపారాధన చేయమనండి, సరే చేస్తానన్నాడు. మా అబ్బాయి అస్సలు ఇష్టపడ్డు. నేను పూజలు అలంకరణ చేయటం కానీ పూజలు చేయటం కానీ నేను ఎంత ఇష్టపడతానో నాకు చాలా ఇష్టం అండి. కానీ మా అబ్బాయికి కూడా ఇష్టం ఉంటుంది, కానీ ముందుకు రాడనమాట. అస్సలు ముందుకు రాడు. నేను చేస్తాను అని అన్నాడు. ఒకవేళ అరే దండం పెట్టుకోరంటే అట్లా దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని యువతలకు వచ్చేస్తాడు అంతే. కానీ ఆ రోజున అరే తానం చేసావు కదా, టైం 5:30 అయింది, ఇవాళ శుక్రవారం కదరా, నేను తానం చేసరికి మళ్ళీ లేట్ అయిపోయింది, తానం చేసి వచ్చావు, చక్కగా దీపారాధన చేసారా అంటే సరే చేస్తానని వెళ్ళాడు అండి. నేనే ఆశ్చర్యపోయాను. ఎందుకనంటే ఆశ్చర్యం ఎందుకు రమ్మా అంటే ఎప్పుడు వెళ్ళడు, పూజ గదిలోకి వెళ్ళడు, నేను పూజ చేస్తాను అన్నాడు, అస్సలు అనడు. నేను చేస్తే కనుక దండం పెట్టుకొని యువతలకు వస్తాడు. అది కూడా ఎల్లురా పోరా దండం పెట్టుకోరా అని అంటే వెళ్తాడు వస్తాడనమాట. అలాగా తనకు మనసులో ఉంటుంది, మా అబ్బాయికి మనసులో ఉంటుంది. దేవుడి మీద భక్తి లేదని కాదండి, కాకుంటే వెళ్ళాలి దీపారాధన చేయాలి అనేది ఉండదు. కానీ నేను అడగంగానే ఆ రోజున దీపారాధన చేశాడు, తులసమ్మ దగ్గర దీపం పెట్టాడు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఆ వీడియో కూడా అండి అబ్బాయికి తెలియకుండా అమ్మాయిని అయితే వీడియో తీయమన్నా, చూస్తే మళ్ళీ తీయొద్దు అంటాడు, అసలు తీయొద్దు నువ్వు పెట్టొద్దు అంటాడు. అందుకని చెప్పి అమ్మాయికి చిన్నగా చెప్పాను, అన్నయ్య పూజ చేస్తున్నాడు, నాకు ఈ వీడియో చాలా గుర్తుగా ఉండిద్ది, వీడియో అన్నయ్యకి తెలియకుండా వీడియో తీయమ్మా అంటే సరేనని చెప్పి వీడియో తీస్తే నేను ఇప్పుడు యూట్యూబ్లో మీకు షేర్ చేస్తున్నాను. వాడికి తెలియదండి, నేను వీడియో తీసిన సంగతి వాడికి తెలియదు. ఒకవేళ రేపు చూసి ఒకవేళ వాడు కనుక చూస్తే కనుక వాడికి తెలిసిద్ది, లేకపోతే తెలియదు. ఇక అది నేనైతే మా అబ్బాయి పూజ చేసిన వీడియో అయితే దీంట్లో షేర్ చేసి ఒక గుర్తుగా అయితే యూట్యూబ్లో పెట్టేసుకున్నాను. చాలా చాలా గుర్తుగా ఉండిద్ది. ఎప్పుడన్నా గుర్తు వచ్చినప్పుడు అంటే పిల్లలు హాస్టల్కి వెళ్తున్నారు కదండి, ఇక వాళ్ళు చదువులు అన్నాక అటు ఇటు వెళ్తూనే ఉంటారు. ఇక నాకు నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు ఏమనిపించిద్ది అంటే అయ్యో పిల్లలు లేరా అనిపించిద్ది. అలాగా ఇటు వచ్చినప్పుడైనా వీడియో తీసుకొని నేను ఇలా పెడతా ఉంటున్నాను, మీతో షేర్ చేసుకుంటున్నాను. అప్పుడప్పుడు వీడియోలు చూసుకుంటే కూడా ఇలాంటి చిన్న చిన్న తీపి గుర్తులనే ఉంటాయి కదా, అలా మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి షేర్ చేసుకుంటూ ఉంటున్నాను. ఇక ఇప్పుడు వచ్చేసి పూలు అయితే అన్నీ కోసేసానండి. కోసినాక మళ్ళీ పూలు ఎరజాజులు కోసినాక మళ్ళీ పైనుంచి కిందకైతే వస్తున్నాను. ఈ లోపల మా పైన అయితే 3 రీల్స్ అయితే చేసాము అమ్మాయి నేను వీడియో కూడా షేర్ చేసాను. ఆ 3 వీడియోలు కూడా షార్ట్ వీడియోలు షేర్ చేశాను. ఒకవేళ చూడకపోతే చూసేయండి. పూలే కోసుకున్నాక 3 రీళ్ళు చేసి మళ్ళీ ఇంట్లోకి లోపలికి వచ్చానండి. లోపలికి వచ్చాను, ఇక్కడే మీకు చూపాను ఇందాక చెట్టు గురించి చెబుతానన్నాను కదా, ఇక ఇది వచ్చేసి ఆర్చీ అండి. ఈ ఆర్చీకి 2 లైట్లు అయితే పెట్టాము. 2 లైట్లు పెట్టినాక ఇక్కడ ఒక చెట్టు కానీ డెకరేషన్ మొక్క ఏదైనా ఉంటాయి కదా, అండ్ ఫ్లవర్స్ పెద్ద పెద్దవి అలాంటివి పెట్టుకుంటే బాగుంటాయి అన్నారు. అందుకని చెప్పి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ నాకు కుదరట్లేదు అనమాట. అలాంటి ఫ్లవర్స్ తీసుకొచ్చి పెడతానికైనా చెప్పాను కదండి, బడ్జెట్ అనేది ఇంటి మీద పెట్టాము, ఇల్లు కట్టుకున్నాము. ముందు మాకు మెయిన్ ఇల్లు అయింది, అదే సంతోషం. ఈ డెకరేషన్ అంటారా, డెకరేషన్ కానీ ఏదైనా సరే ఇవన్నీ చూసుకుంటే కాదు, తర్వాత చిన్నగా నిదానంగా చేసుకోవచ్చు అని చెప్పి నేను దేని జోలికి వెళ్ళలేదు కూడా. ఇప్పుడు ఈ మొక్కను కూడా నేను బయట పెంచుతున్నాను, కుండీలో పెట్టి బయట పెంచుతున్నాను. చెట్టు బాగా వచ్చిందని చెప్పి ఇక్కడ ఆచి ఉంది, 2 లైట్లు ఉన్నాయి కదా, బాగుంటుంది కదా పూజ గది ఎదురుగా అని చెప్పి అక్కడ అలా పెట్టేసుకున్నాను. చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. ఆచి లైట్లన్నీ వేసి ఇక్కడ వీడియో తీశానండి, చాలా బాగుంది. అక్కడ మొక్క పెట్టడం, అక్కడ దీపారాధన పూజ గదిలో దీపారాధన వెలుగుతుంది కదా, అలా వెలుగుతూ ఉంటే చాలా చాలా బాగుంది కదండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కొత్తగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటా. మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి. మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందుకు